హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఇక్కడైతే ఇది వ్యాంచో కేక్ అండి. ఇక్కడైతే ఒక లేయర్ చాక్లెట్, ఒక లేయర్ వెనిలా, నేను రెండు కలిపి ఒకే టిన్లో బ్యాటర్ అయితే వేసేసుకున్నాను. 160 గ్రామ్స్ వచ్చేసి వెనిలా ప్రీమిక్స్, 160 గ్రామ్స్ వచ్చేసి చాక్లెట్ ప్రీమిక్స్. దానికి హాఫ్ 80 గ్రామ్స్ వాటర్, కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసి ఒకటే టిన్లో కింద చాక్లెట్ పైన వెనిలా వచ్చేలాగా బ్యాటర్ వేసుకున్నానండి. మీకు చూస్తే ఇది జీబ్రా కేక్ లాగా అనిపిస్తుంది, బట్ టేస్ట్ మాత్రం ఆసమ్ ఉందండి. కస్టమర్ రివ్యూ కూడా అంతే బాగుంది. సో ఇక్కడ ఏం చేశానంటే వ్యాంచో కేక్ కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఒక లేయర్ అయితే చాక్లెట్ గెనాష్ అండ్ చాకో చిప్స్, ఇది వెనిలా కాబట్టి ఇక్కడ కొంచెం మిల్క్ మేడ్ అండ్ వైట్ చాకో చిప్స్ అయితే యాడ్ చేసేసి, ఇదైతే నేను టిన్ సైజ్ వచ్చేసి 8x16లో అయితే బేక్ చేసుకున్నానండి. మీరు కావాలి అంటే 7x7లో చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేక 8x6లో అయితే చేసేసాను. ఈ విధంగా అయితే సింపుల్గా కేక్ అయితే చేసేసుకున్నాను. రెండు ఫ్లేవర్స్ ఒకటే టిన్లో. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు ట్రై చేసేయండి. ఇదైతే నేను రెడ్ కలర్ అయితే ఈ విధంగా కలుపుకొని, నేను ఇవి ఫాండెంట్ టూల్స్ అండి. నేను ఫాండెంట్ ఎక్కువగా చేయలేదు, బట్ ఇలా అయినా హెల్ప్ అవుతున్నాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ దగ్గర కనుక ఇది లేకుంటే మీరు స్పూన్తో కానీ, చిన్న చిన్న ప్యాలెట్ నైఫ్స్ ఉంటాయి, వాటితో అయినా ఈ విధంగా షేప్ ఇచ్చుకోవచ్చు అనమాట. నాకైతే కస్టమర్ రెఫరెన్స్ పిక్ అయితే పెట్టారు. ఆల్మోస్ట్ సేమ్ ఎగ్జాక్ట్గా చేయడానికి అయితే ట్రై చేశాను అనమాట. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది అనేది మీరు చివరి దాకా చూసి చెప్తే నేను ఇంకా 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 హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏం లేదండి, రెడ్ కలర్ అయితే నేను మిక్స్ చేసుకున్నాను క్రీమ్లో. తర్వాతకు వచ్చేసి ఈ విధంగా చిన్న టూల్ ఒకటి తీసుకొని ముందైతే మొత్తం రెడ్ కలర్తో ఫినిషింగ్ ఇచ్చాక తర్వాత ఇలా బేబీ పింక్ కలర్ అయితే కొద్దిగా కలుపుకున్నాను. మీకు ఎప్పుడైనా ఎవరైనా లెస్ క్రీమ్ కేక్ కావాలి, మాకు క్రీమ్ ఎక్కువ వద్దు, డెకరేషన్ ఎక్కువ వద్దు అన్నప్పుడు మాత్రం ఇలాంటి థీమ్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు చాలా అంటే చాలా తక్కువ క్రీమ్లో అయితే మంచి డిజైన్ అయితే డిజైనర్ కేక్ అయితే చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, మనం నాజిల్తో వేస్తే చాలా ఎక్కువ పడుతుందండి క్రీమ్. సో ఈ విధంగా పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటే బెటర్. ప్యాలెట్ నైఫ్ని డైరెక్ట్గా కూడా మనం పెట్టుకోవచ్చు, బ్రష్ లాగా అద్ది కూడా పెట్టుకోవచ్చు. కొంచెం అలవాటు అయిన దగ్గర ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఇదైతే 107 నాజిల్ అండి. సింపుల్గా అయితే ఈ విధంగా నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ రెఫరెన్స్ పిక్లో ఉన్నట్టుగా ట్రై చేశాను. బట్ వాళ్ళు పెట్టింది మీకు చూపిస్తాను పైన పిక్ అయితే. వాళ్ళు పెట్టింది వచ్చేసి స్క్వేర్, నేను చేసింది మాత్రం రెక్టాంగిల్. అదొక్కటే చిన్న డిఫరెన్స్. మరి మీరు రేటింగ్ ఎంత ఇస్తారో చూస్తాను ఈ కేక్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న చిన్న గోల్డెన్ బాల్స్తో అయితే ఈ విధంగా డెకరేట్ చేశాను. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్.